ఇప్పటి వరకు మీరు 300, 400, 500, 600 ఇలాంటి స్మార్ట్ వాచ్ని చూసింటారు. అదేనండి బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్న స్మార్ట్ వాచ్ని చూసింటారు. కానీ 1000 నిట్స్ ఉన్న స్మార్ట్ వాచ్ని చూసారా? ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అదే బోల్ట్ నుంచి వచ్చిన స్వింగ్ స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్లో అన్ని ఫంక్షన్స్, మీకు బీటీ కాలింగ్ ఉంది, హెల్త్ మానిటరింగ్ అయితే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎక్కువగా టీచ్ చేస్తుంది ఏంటంటే 1000 నిట్స్ అనేది చెప్తున్నారు. మరి ఎలా ఉంది 1000 నిట్స్? మరి ఇండోర్లో అవుట్డోర్లో మరి అంతా 1000 నిట్స్ ఉంటే ఎండలో కూడా ఖచ్చితంగా కంపల్సరీగా దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి మంచిగా ఉండాలి. డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. నేను నా తరఫున చిన్న రిక్వెస్ట్, వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ అయితే కావాలి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మరెన్నో తీసుకుని అయితే వస్తాను. ఖచ్చితంగా ఇంకొన్ని అన్బాక్సింగ్ అయితే రాబోతున్నాయి. అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. 365 డేస్లో జరిగే సేల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అక్కడ పూషప్ చేస్తాను. ఏం చక్క మీరు తక్కువ ప్రైస్లో బై అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినవి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రొవైడ్ చేసిన కంటెంట్ యూజర్ మాన్యువల్, 15 months వారంటీ కార్డ్, USB మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అండ్ వాచ్ అండ్ స్ట్రాప్స్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు. మనం ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. అండ్ అలా విధంగా దీనికి మీకు ఒకటి అర్థమైపోయినాలే, ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తారు ఎందుకంటే స్ట్రాప్స్ని మార్చుకోవచ్చా అనేది అడుగుతుంటారు. ఇక్కడ దీన్ని బట్టి మీరు చెక్ చేస్తే స్ట్రాప్స్ని ఈజీగా అయితే మార్చుకోవచ్చు. అండ్ ఈ వాచ్ యొక్క ఓవర్వ్యూ చెక్ చేస్తే వాచ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఫిజికల్ బటన్ ప్రొవైడ్ చేస్తారు మిడిల్లో. అండ్ అలాగే దానిపైనే మనకు ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ కి రైట్ సైడ్ చెక్ చేస్తే స్పీకర్ అయితే ఉంది. స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. చూసారు కదా, స్పీకర్ యొక్క క్వాలిటీ చూసారు, విన్నారు, బాగుంది కదా, చాలా బాగుంది, లౌడ్గా అయితే ఉంది. డిస్ప్లే వచ్చేసరికి 1.91 inches బిగ్గర్ సైజ్ డిస్ప్లే. ఫ్లిప్కార్ట్లో చూసినట్లు మనకు ఇక్కడ కనబడదు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి వాచ్ ఫేస్ అనేవి ఫుల్ ఫ్రేమ్లో అయితే కనబడుతుంటాయి మీరు చెక్ చేసినట్టయితే. కానీ నేను ఇక్కడ లైవ్లో చెక్ చేశాను, మీకు చూపిస్తున్నాను. నా యొక్క వాచ్ ఫేస్ అని కూడా దీన్ని ఇంక్లూడ్ అయితే చేశాను. ఇంక్లూడ్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఓన్లీ మీకు మిడిల్లో మాత్రమే మన యొక్క వాచ్ ఫేస్ అనేది కనబడుతుంది అనమాట. అండ్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మొత్తం బ్లాక్ కలర్లో అయితే ఉంది, మిడిల్లో మాత్రమే అయితే ఉంది. అలాగే మీకు ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే వాచ్ యొక్క టైమింగ్ అనేది మీకు అక్కడ బ్లాక్ కలర్లో అయితే ఉంది. మనం దాన్ని కూడా చేంజ్ అయితే చేసుకోలేం, అది కూడా మైనస్ అయితే అవుతుంది అనమాట. సో వాచ్ ఫేసెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీరు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి ఫుల్ ఫ్రేమ్లో అయితే కనపడదు. అండ్ ఈవెన్ వీళ్ళు ఇచ్చిన ఏదైతే వాచ్ ఫేసెస్ ఇంక్లూడ్ చేసినవి అవి కూడా చెక్ చేశాను. అవి కూడా చెక్ చేసినప్పుడు మనకు వాచ్ ఫేసెస్ అనేవి టాప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఓకే, మనకు మీడియంలో అయితే ఉన్నాయి బెజల్స్, కానీ బాటంలో కొంచెం ఎక్కువ థిక్ బెజల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఫ్లిప్కార్ట్లో చూసాం కదా, వీళ్ళ యొక్క మార్కెటింగ్ జిమ్మికి ఫుల్ ఫ్రేమ్లో అయితే వాచ్ ఫేసెస్ అనేవి రావట్లేదు, అది మాత్రం మీరు గమనించాలి. ఇక్కడ లైవ్లో కూడా మీరు చూసారు కదా, ఏమనిపించింది మరి దీని గురించి? మీరు ఎవరైనా తీసుకున్నారా ఈ యొక్క స్మార్ట్ వాచ్ని అన్నట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. స్మార్ట్ వాచ్లో మనకు గుడ్ థింగ్ ఏంటి అన్నట్టయితే యానిమేటెడ్ స్మార్ట్ వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, అదొక గుడ్ థింగ్, చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ మనకు బ్యాటరీ అనేది డ్రైన్ అయితే అవుతూ ఉంటుంది, అదొకటైతే మైనస్ అయితే అవుతుంటుంది అనమాట. సో ఇలా అయితే మనకు డిస్ప్లే బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది మనకు చుట్టూ అలో ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు. సెన్సార్స్ అయితే ఉన్నాయి, సెన్సార్ కిందనే మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ స్ట్రాప్స్ ఉన్నాయి కదా, స్ట్రాప్స్ వచ్చేసరికి మీడియం క్వాలిటీ స్ట్రాప్స్, అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, పర్వాలేదు అని అయితే అనుకోవచ్చు అనమాట. అండ్ లుక్ పరంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్ని హ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఇలా అయితే కనబడుతుంది అనమాట. అలాగే మనకు ఈ యొక్క బీజీ కలరే కాదు, వేరే కలర్ కూడా అయితే ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. మీకు ఏ కలర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ యొక్క కలర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ద్వారా బై అయితే చేయండి. వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బీటీ కాలింగ్ వచ్చేసరికి మనకు ఎలా ఉంది అని చెక్ చేయడానికి నేను ఈ యొక్క బోల్ట్ ట్రాకర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత ఈజీగా నేను కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయితే అయింది, ఎందుకంటే బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ చేశారు. ఈజీగా కనెక్ట్ అయిన తర్వాత నేను బ్లూటూత్ కాలింగ్ అయితే మాట్లాడాను, ఒకసారి మీరు వినండి, చూడండి. ఎట్లా ఉంది? నా వాయిస్ క్లియర్ వినబడుతుందా? చాలా క్లియర్ ఉందా? చాలా క్లియర్ ఉంది, ఫోన్తో మాట్లాడటం. ఓకే ఓకే, అదే కొత్త అది నీ వాయిస్ క్లియర్ వినబడుతుంది. బోల్ట్ స్వింగ్ అని స్మార్ట్. నువ్వు మాట్లాడిన దాని మీద కన్నా ఇది బెటర్ ఉంది ఇంకా క్వాలిటీ. అవునా? అంటే మొన్న నువ్వు మూమెంట్ చేసి మాట్లాడినట్టు అప్ అండ్ డౌన్ నేను వాయిస్ అది ఇప్పుడు లేదు, అయినా కూడా కొంచెం దూరం ఉండే మాట్లాడుతున్నా, లైక్ కొంచెం బ్యాక్ ఉండే మాట్లాడుతున్నా, అయినా కానీ క్లియర్ కాన్స్టెంట్ వస్తుంది, నీట్గా వస్తుంది, ఒకటే లెవెల్లో. ఓకే ఓకే ఓకే
చాలా బాగుంది ఉంది. తను ఏం చెప్పారంటే చాలా క్లిస్టర్గా ఉంది, క్లియర్గా అయితే ఉంది, లౌడ్గా అయితే ఉందని చెప్పారు. సో బాగుంది, నేను కూడా క్లియర్గా అయితే విన్నాను. అతని యొక్క వాయిస్ నాకు కూడా క్లియర్గా అయితే వినపడం అయితే జరిగింది. సో బీటీ కాలింగ్లో ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ మనకు హెల్త్ మానిటరింగ్ సపోర్ట్ చేస్తుంది. లైక్ హార్ట్ రేట్, స్లీప్ మానిటరింగ్ అండ్ అదే SPO2 ఇలాంటివి అయితే ఉన్నాయి. నేను హార్ట్ రేట్, SPO2 నేనైతే చెక్ చేశాను. లైక్ నా దగ్గర ఉన్న ఆక్సోమీటర్ ద్వారా చెక్ చేసినప్పుడు ఓన్లీ 4.5 పాయింట్స్ తేడా మాత్రమే కనబడుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్కి, ఆక్సోమీటర్కి. SPO2లో అయినా కానీ హార్ట్ రేట్లో అయినా కానీ. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత అక్యురేట్గా వర్క్ అవుతున్నాయి అనే దాని గురించి. నాకైతే అనిపించింది ఓకే పర్వాలేదు, ఎందుకంటే మనకి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది హెల్త్ ప్రోడక్ట్ అయితే కాదు. సో జస్ట్ మన యొక్క హెల్త్ని ట్రాకింగ్ చేసుకోవచ్చు, ఎంత ఉంది SPO2 అండ్ హార్ట్ రేట్ ఎలా ఉంది అనే దాని గురించి మాత్రమే ఒక అవగాహన ఇవ్వడానికి ఈ నెంబర్స్ అనేవి వర్క్ అవుతాయి. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో నోటిఫికేషన్ అలర్ట్ కూడా అయితే ఉంది. నోటిఫికేషన్ అలర్ట్ అనేది అస్సలు సరిగా వర్క్ అయితే అవ్వట్లేదు. నేను వీళ్ళ యొక్క యాప్లోకి వెళ్ళాను, యాప్లోకి వెళ్ళేసి మరీ నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఏ యాప్ నుంచి నాకు నోటిఫికేషన్ రావాలి అనే దాని గురించి. సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇప్పటి వరకు అయితే నాకైతే రాలేదు. అదొక మైనస్ అయితే ఉంది. వీళ్ళు ఎక్కువగా టీచ్ చేస్తుంది ఏంటంటే 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ లెవెల్. 1000 నిట్స్ అనేది చెప్తున్నారు. మరి 1000 నిట్స్ అనేవి ఈ యొక్క డిస్ప్లేకి వర్క్ అయిందా కాలేదా అని చెక్ చేస్తే నేను మిడ్ నైట్ నడినెత్తి మీద మనకి ఎండ అయితే పడుతుంది. 1:30కో 1:40కో 2 o'clock మొత్తానికి అయితే టైమింగ్ అయితే చెక్ చేయలేదు, కానీ మిట్ట మధ్యాహ్నం అయితే ఉంది. మిట్ట మధ్యాహ్నం ఎండ అయితే నడినెత్తులో అయితే ఉంది. అప్పుడు నేను ఎండలోకి వెళ్ళి చెక్ చేస్తే డిస్ప్లే అనేది కొంచెం కూడా కనబడట్లేదు. అండ్ కొంచెం మనకు ఎండలోనే నీడకు వచ్చాను. ఆ నీడలోకి వెళ్తే డిస్ప్లే బాగా అయితే కనబడుతుంది. కానీ ఇంకా నేను ఆ యొక్క ఎండ నుంచి మన యొక్క ఇంట్లోకి రాబోతున్నప్పుడు అక్కడ డిస్ప్లే అనేది బ్రైట్నెస్ లెవెల్స్ సూపర్గా అయితే కనబడుతున్నాయి. సో ఇలా అయితే మనకు ఒక్కొక్క విధంగా అయితే కనపడడం అయితే జరుగుతుంది. కానీ మనం అవుట్డోర్లో అయితే మనకు మిట్ట మధ్యాహ్నం ఎండలో మాత్రం అసలుకే కనపడదు. మీరు ఎండలో పెట్టి మరీ ఇక్కడ చెక్ చేశారంటే అసలుకే కనపడదు. కొంచెం నీడలో ఉండి చెక్ చేస్తే కనబడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ కొంచెం మనం పర్ఫెక్ట్ నీడలోకి వచ్చాము అనుకున్నట్టయితే ఇక బ్రైట్నెస్ లెవెల్స్ చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి. ఇలా అయితే మనకైతే వర్క్ అవుతున్నాయి. ఓకే పర్వాలేదు. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా కానీ ఎండలోకి వెళ్ళి మరీ ఇట్లా చెక్ చేయరు కదా, కొంచెం నీడలో ఉండే చెక్ చేస్తారు కదా. సో ఇలా అయితే ఉందన్నమాట బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి, డిస్ప్లే యొక్క క్వాలిటీ అనేది. సో దీని ప్లస్సా మైనస్ అనే దాని గురించి మీరు డిసైడ్ అయితే అవ్వండి, ఎవరైతే బై చేయాలైతే అనుకున్నారో. సో మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే వీళ్ళు మనకు కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్స్ అనేది మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు వర్కౌట్స్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఒక స్మార్ట్ వాచ్లో IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. లైక్ 1 మీటర్ 2 మీటర్స్ వరకు అయితే సర్వే అయితే అవ్వగలదు. మరీ ఎక్కువ లోతుకు వెళ్తే వెళ్ళలేరు. అలాగే మీరు లాగిన్ చేసిన వచ్చే స్వెట్ నుంచి అయినా కానీ, వర్షంలో పడే చినుకుల నుంచి అయినా కానీ తట్టుకోగలదు అనమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసరికి నేను బై చేసింది 1799కి. బట్ ఇప్పుడు మనకు 2000 రూపాయలు అంటే 1999కి అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. కానీ డిస్ప్లే పరంగా బిగ్గర్ సైజ్లో వాచ్ ఫేస్ ఇలా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీరైతే పెట్టుకోలేరు, అదొక మైనస్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ నోటిఫికేషన్ అలర్ట్ కూడా చాలా బాగోలేదు. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మీకు క్లియర్గా ఎలా ఉంది, ఒక ఎండలోకి వెళ్తే ఎలా ఉంది, నీళ్ళలోకి వెళ్తే ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు అయితే చెప్పాను. సో దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకొని తీసుకోండి. సో బీటీ కాలింగ్ పరంగా ఎలాంటి మనకైతే ప్రాబ్లం లేదు. అలాగే సెన్సర్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కూడా మనకు చాలా అక్యురేట్గానే మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వర్క్ అవడం అయితే జరిగింది. వాయిస్ అసిస్టెంట్ కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ డిస్ప్లే పరంగా మాత్రమే, అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అలర్ట్ పరంగా మాత్రమే మీరు మైనస్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. సో లుక్ పరంగా ఓకే అనేది చెప్పుకోవచ్చు. వేరే కలర్స్ అయితే బాగున్నాయి, బ్లూ అయినా బ్లాక్ అనేది తీసుకోండి. బీజీ కలర్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఈ యొక్క స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ యూజ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.